మార్చి 1 నాడు ఉదయం 8:30కు మా పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు, గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇంకా ఇతర ముఖ్యులు దాదాపు ఒక 150 నుంచి 200 మందిని ఇక్కడ నుంచి బయలుదేరిపోతాం. తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదు, మొదటి రోజు మేడిగడ్డ పోతాం. ఆ తర్వాత తెలంగాణకు కామధేనువుగా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును దశల వారీగా ప్రజలకు మళ్ళొక్కసారి ఆవిష్కృతం చేస్తూ, వాళ్ళ మనసులో ఉండే అనుమానాలు నివృత్తి చేస్తూ, కాళేశ్వరం అంటే ఒక బరాజ్ కాదు, ఎంత సమగ్రమైన ప్రాజెక్టో వారికి వివరించి ముందుకు పోతాం. సరే, ఇప్పుడు జరుగుతున్న కుట్ర గురించి కూడా మీకు చెప్పవలసిన బాధ్యత, ప్రజలకు కూడా చెప్పవలసిన బాధ్యత మా మీద ఉంది. దురదృష్టవశాత్తు మేడిగడ్డ బరాజ్లో 2-3 పేర్లకు నవంబర్ మాసంలో పగుళ్లు వచ్చినాయి. కానీ ఇదేం మొదటిసారి కాదండి, ఏదో చరిత్రలో ఎన్నడూ జరగంది, ఏదో మొదటిసారి జరిగింది కాదు. ఇది ఫరక్కా బ్యారేజ్, వెస్ట్ బెంగాల్లో ఫరక్కా బ్యారేజ్ లో అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడే బ్రిడ్జ్ కొలాప్స్ అయింది.